డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరోయిన్గా నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప అండ్ నౌ పుష్ప 2. ఈ సినిమా డిసెంబర్ 5th రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అండ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ టాక్ కూడా వచ్చింది. అండ్ నేను వీకెండ్లో ఈ సినిమా చూడడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనిపించి ఏదో చిన్న రివ్యూ చేయాలనిపించి నేను చేస్తున్నా. అండ్ పుష్ప ఆల్రెడీ మీకు తెలుసు గాయస్, పుష్ప 1 మొత్తం ఎర్రచందనం గురించి ఉంటుంది. సేమ్ పుష్ప 2లో కూడా మొత్తం ఎర్రచందనం మీదనే సినిమా అంతా ఉంటుంది. బట్ అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం అసలు విలయ తాండవం చేసేసారు అంతే. ఇంకా రష్మిక మందన అయితే ఆడియన్స్ నుంచి ఫుల్ రెస్పెక్ట్ని ఆమె సంపాదించుకున్నారని చెప్పొచ్చు ఈ సినిమాకి. నిజంగా ఐఎమ్ ఫుల్ రెస్పెక్ట్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అంత బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. మూవీ స్టార్ట్ అవ్వగానే హీరో ఇంట్రడక్షన్లో ఒక ఫైట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పటి నుంచి ఎవ్రీ సీన్ ఆడియన్స్ని ఎంగేజ్ చేసేలానే ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సూపర్ అదిరిపోయింది అసలు. తర్వాత సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం మాస్ జాతర, అంటే మాస్ జాతర ఫుల్. ఆ జాతరలో మనం కూడా ఉండిపోతాం. లిటరల్లీ సుకుమార్ గారు మనల్ని పుష్పరాజ్ వరల్డ్లోకి అలా కూర్చోబెట్టేశారు. 3 hours ఉందా మూవీ అని కూడా మనకి ఎక్కడ అనిపించదు. అంత బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది సినిమాలో. అండ్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా మూవీ అనాలిసిస్ చూశాను నేను. చాలా యూట్యూబర్స్ వీడియోస్ చూశాను. మూవీ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని గెస్ట్ చేశారు. బట్ సుకుమార్ డైరెక్షన్ స్టోరీ ఈజ్ ఫుల్ డిఫరెంట్. ఆడియన్స్ గెస్ట్ చేసిన దానిలాగా అస్సలు లేదు స్టోరీ. చాలా అంటే చాలా బాగుంది. బట్ కొన్ని సీన్స్లో నాకు అనిపించింది ఎక్కడో స్టోరీ మిస్ అవుతుంది, అసలు ఇది కాదే డెప్త్ స్టోరీ అని నాకు అనిపించింది. బట్ సీన్స్ అయితే సూపర్ ఉన్నాయి. మనం ఎంజాయ్ చేస్తాం ట్రూలీ. అండ్ అల్లు అర్జున్కి మళ్ళీ నేషనల్ అవార్డు రావచ్చు పక్క. రష్మిక మందనకైతే కన్ఫామ్గా రావాలి. సూపర్ అంటే సూపర్గా యాక్ట్ చేసింది తను ఈ సినిమాలో. అండ్ హైయెస్ట్ కలెక్ట్ చేసింది ఇండియాలో అన్ని లాంగ్వేజెస్లో, అది కూడా మీ అందరికీ తెలుసు. అండ్ ఇంకొక 2-3 డేస్లో 1000 crores కూడా కొడుతుంది ఈ పుష్ప 2 మూవీ. మీరు ఈ సినిమా చూడకపోతే తప్పకుండా చూడండి. 2024లో నాకు బాగా గుర్తుంది, నేను ఎప్పుడో చూశాను హనుమాన్ మూవీ స్టార్టింగ్ జనవరిలో. తర్వాత కల్కి చూశాను, తర్వాత సరిపోద శనివారం చూశాను. అండ్ మధ్యలో చాలా తెలుగు సినిమాలు వచ్చాయి, చాలా మంచి సినిమాలే వచ్చాయి. బట్ ఫుల్ మీల్స్ చూసిన ఫీలింగ్ ఎప్పుడో కల్కి చూసినప్పుడు, సరిపోద శనివారం చూసినప్పుడు, హనుమాన్ సినిమా చూసినప్పుడు అనిపించింది. కోవిడ్ రాకముందు అనుకుంటా ఇయర్ మొత్తంలో సినిమాలు ఉండేవి గాయస్. ఇప్పుడు మాత్రం ఏదో ఒక ఫెస్టివల్కి, ఏదో ఒక 3 years తర్వాత 1 ఇప్పుడు తీస్తే 2 ఎప్పటికో వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చింది. సో యాజ్ ఏ మూవీ లవర్గా నేను ఎప్పుడైనా ఒక మంచి సినిమా, ఒక ఫుల్ మీల్స్ సినిమా చూడడానికి ఇష్టపడతాను. సో అలానే పుష్ప 2 మూవీ చూసాను. సినిమాలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, బట్ నేను ఓన్లీ పాజిటివ్ మీదే ఫోకస్ చేయాలనుకున్నా. మూవీని అయితే నేను ఎంజాయ్ చేశాను. ట్రూలీ నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. మీరు కూడా చూడకపోతే చూసేయండి, ఫ్యామిలీతో వెళ్ళండి. మూవీని మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. లిటరల్లీ నేను చెప్తున్నా, నేను వెళ్ళిన థియేటర్లో ఒక 50 years, ఒక 65 years ఉంటాయి గాయస్, ఒక 70 years ఉంటాయి నియర్లీ. ఒక పెద్ద ఆయన వచ్చారు. అసలు ఆయన లిటరల్లీ నాకన్నా ఆయనే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు సినిమా. సో మూవీ చాలా బాగుంది, చూడండి. పుష్పరాజ్ వరల్డ్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. వైల్డ్ ఫైర్ని మీరు కూడా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.